హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. వైజయంతి ఎవరో కాదు, మన విజయశాంతి గారు అండ్ అర్జున్ మన కళ్యాణ్ రామ్ గారు. సో వీళ్ళిద్దరు అమ్మ కొడుకు క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. వైజయంతి పోలీస్ ఆఫీసర్, ఐపీఎస్. ఆబ్వియస్లీ మన వైజయంతి క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే వైజయంతి కర్తవ్యం సినిమా నుంచి ఇక్కడ రెఫరెన్స్ తీసుకొని ఆ సినిమా తీయడం జరిగింది అనమాట. సో అక్కడి నుంచి ఈ థాట్ వచ్చి ఆ డైరెక్టర్ గారు ఈ సినిమాను చెప్పడం జరిగింది కళ్యాణ్ రామ్కి. ఆ తర్వాత ఈ క్యారెక్టర్ విజయశాంతి గారికి సెట్ అవుతారని చెప్పి విజయశాంతి గారు మాత్రమే సెట్ అవుతారు, ఇంకెవరు సెట్ గారని చెప్పేసి కూడా ఫిక్స్ అవ్వడం జరిగింది. ఆవిడకి స్టోరీ చెప్పడము, ఆవిడ కూడా ఓకే చెప్పడము, ఈ సినిమా ఇద్దరు కలిసి చేయడము, వాళ్ళిద్దరి మధ్య అమ్మ కొడుకు బాండింగ్ అనేది కూడా రియల్ గా కూడా చూడగలడం జరుగుతుంది అనమాట. అంటే వాళ్ళిద్దరి మధ్య ఆ విధంగా సినిమా చేయడం వల్ల ఖచ్చితంగా ఆ బాండింగ్ అనేది ఏర్పడిపోయింది. అమ్మ 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 అని పిలిచి 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 ఆడ అమ్మ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చినా కూడా అలాగే వాళ్ళ మధ్య బాండింగ్ అనేది ఉండిపోయింది అనమాట. సో ఇవాళ అసలు ఇవాళ కాదు, ఆడియో లాంచ్ కాదు, ప్రీ రిలీజ్ ఈవెంట్ అండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్. సో శిల్పకళా వేదిలో జరిగింది. దీనికి గెస్ట్గా చీఫ్ గెస్ట్గా జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆబ్వియస్లీ తమ్ముడు కాబట్టి అంత పెద్ద స్టార్ క్రేజ్ ఉంది, ఆయన కోసమైనా ఫ్యాన్స్ వస్తారు, అప్పుడే కొంచెం సక్సెస్ అవుతుంది, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. తెలిసిన విషయం ఎక్కడైనా ఇది ఒక స్ట్రాటజీ. ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ అయితే చాలా ప్రామిసింగ్గా ఉంది. ఆబ్వియస్లీ కళ్యాణం గారు అతను ఒక్కడే, ఆ తర్వాత మళ్ళీ బింబిసారా, ఆ తర్వాత అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. సో ఈ మూడు సినిమాల లైఫ్లో చెరపని ఒక మార్క్గా మిగిలిపోతాయని నాకు అనిపిస్తుంది. అంటే ఆల్రెడీ రెండు మిగిలిపోయినాయి, ఆ తర్వాత మళ్ళీ వైజయంతి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఇది కూడా ఆ లిస్టులోకి రాబోతుందని అనిపించింది అనమాట ట్రైలర్ చూసిన తర్వాత. అండ్ అంటే ఇది ట్రైలర్ చూసి మాత్రం కన్ఫర్మ్గా మన సినిమా స్టోరీ ఇట్లా ఉంటుంది, సక్సెస్ అవుతుంది, సినిమా ఆ విధంగా అయిపోతాయని మాత్రం కన్ఫర్మ్గా చెప్పలేం. నా ఎక్స్పెక్టేషన్ అయితే అంతవరకు ఉందన్నమాట, అట్లా అనిపించింది. అండ్ ఎన్టీఆర్ గారు చెప్పినట్టు లాస్ట్ 20 minutes క్లైమాక్స్ చాలా అంటే చాలా బాగుంటుంది, ఏడుపు వస్తుంది ఖచ్చితంగా. సీట్లలో కూర్చొని ప్రతి ఒక్కడికి, సినిమా థియేటర్లో చూసే ప్రతి ఒక్కడికి ఆ సీన్, ఆ 20 minutes క్లైమాక్స్ కళ్ళలో నీళ్ళు తెప్పిస్తుంది. నేను సినిమా చూశాను, నాకు అదే ఫీల్ వచ్చింది, నేను ఏడ్చాను, నాకు కూడా కళ్ళలో వాటర్ వచ్చాయి అన్నట్టు చెప్పడం జరిగింది. అంటే ఎమోషనల్గా, అంటే వాళ్ళు సపోర్ట్ చేసుకోవడం తప్పులేదు, కానీ ఎమోషనల్ కనెక్ట్ అయినాడు అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. ఆబ్వియస్లీ అది ఒక ప్రమోషన్ లాగా అనుకున్నా కూడా రియల్గా ఏడ్చి ఉంటాడు కదా, మేబీ ఆ సీన్ ఉంటే సక్సెస్ఫుల్గా అందరి ఫ్యామిలీస్ కూడా కనెక్ట్ అవుతాయి అనుకుంటున్నాను. ఒక అమ్మ కొడుకు బాండింగ్ ఉన్న ప్రతి ఒక్కరికి అమ్మ కొడుకు వాళ్ళ సినిమా కలిసి ఫ్యామిలీ చూడడానికి కూడా అనుకూలంగా ఉంటుందని అనుకుంటున్నా. అండ్ ట్రైలర్ చూస్తే ట్రైలర్ కూడా చాలా బాగా అనిపించింది. అంటే అమ్మ ఐపీఎస్, కొడుకు ఏమో పోలీస్ కాకుండా దుబారాగా తిరుగుతుంటాడు, గొడవలకు అని వెళ్తూ ఉంటాడు అని చెప్పి చూపించడం జరిగింది. లాస్ట్గా మళ్ళీ అమ్మ కోసం అని మళ్ళీ పోలీస్గా అవుతాడు, ఆ తర్వాత వాళ్ళ అమ్మని కాపాడుకుంటాడు. ఈ సిచ్యువేషన్లో వాళ్ళ అమ్మ పోలీస్గా ఉన్నప్పుడు కూడా ఎంతోమంది విలన్స్ అనేది ఆబ్వియస్లీ మన సిన్సియర్ పోలీస్ ఆఫీసర్కి ఖచ్చితంగా ఆబ్వియస్లీ ఆపోజిట్ విలన్ వచ్చేస్తారు ఆటోమేటిక్గా. ఇది రెగ్యులర్ స్టోరీ లాగానే కనిపిస్తుంది, కాకపోతే ఏమైనా స్క్రీన్ ప్లే కానీ ఇంకొంచెం ఏమైనా ఎమోషన్స్ అవి కొత్తగా ఏమైనా కొంచెం కొంచెం చూపించగలిగితే సినిమాకు సక్సెస్ వచ్చే అవకాశం అయితే పక్కా ఉంది. ఒకవేళ అట్లా కాకుండా మిస్ఫైర్ అయిపోయి నార్మల్గా ఒక లీన్ స్టోరీ పెట్టుకొని ఆ పాయింట్ పెట్టుకొని ఒక లీన్గా తీసుకెళ్ళిపోతే మాత్రం ఏం చేయలేం. ఇంకా అది ఎవరి వల్ల కాదు, అది అవుతుందో లేదో ఇంకా ఎవరు చెప్పలేరు, ఇంకా అంతే అది. హోప్ కళ్యాణ్ రామ్ గారికి ఇది ఒక బ్లాక్ బస్టర్ అవ్వాలి, అండ్ ఆయన కెరీర్లో ఇది కూడా ఒక మైల్ రాయిగా మిగిలిపోవాలి ఈ సినిమా కూడా నేను కోరుకుంటున్నా. ట్రైలర్ అయితే బాగుంది, కానీ సినిమా అయితే ట్రైలర్ చూసి అయితే కన్ఫర్మ్గా చెప్పలేం. ఈ కాలంలో సినిమాలు ట్రైలర్ చూసినప్పుడు ఒక విధంగా ఉంటుంది, సినిమాలో ఒక విధంగా ఉంటుంది. సో అందుకని ఖచ్చితంగా గ్యారంటీగా చెప్పుకోలేం. కాబట్టి సినిమాకి వెళ్ళి సినిమా చూసిన తర్వాత దాని గురించి ఎట్లా ఉందనేది అప్పుడు మాట్లాడుకుందాం. హోప్ కళ్యాణ్ రామ్ గారికి సక్సెస్ రావాలని కోరుకుంటున్నా. ఈ వీడియో కంప్లీట్గా నేను తర్వాత ట్రైలర్ చూసుకుంటూ ట్రైలర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏముంది అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం ఇంకో వీడియోలో. ఓకే, అంతవరకు స్టే ట్యూన్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.